ఇలాంటి ఏరోప్లేన్ ని అసలు మీరు ఎక్కడా చూసి ఉండరు, ఎందుకంటే దీన్ని 100 మంది వచ్చి నెట్టినా కూడా అసలుకి కదలదు. అంత స్పెషాలిటీ దీంట్లో ఏముందని అనుకుంటున్నారా? స్పెషాలిటీ ఏం లేదు, కానీ సినిమాల కోసం వేసిన ఏరోప్లేన్ సెట్ అన్నమాట. దాదాపు మన తెలుగు సినిమాలన్నీ దీంట్లోనే షూటింగ్ జరిగాయి. నితిన్ ఇష్క్ మూవీ కూడా దీంట్లోనే షూటింగ్ జరిగింది. ఈ ప్లేన్ లో లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఈ ఒక బాక్సే ఓపెన్ అవుతుంది, మిగతా ఏమీ ఓపెన్ అవ్వట్లేదు. రియల్ గా ఏరోప్లేన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే దీని అయితే డిజైన్ చేశారు. ఒకసారి సీట్ లో కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. చుట్టూ కూర్చొని చూసాను, బానే ఉంది, కానీ సీట్ బెల్ట్ కోసం చూసిన అసలు కనిపించలేదు. మరి ఈ సెట్ ఎక్కడో కాదు, హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలోనే ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపించేది రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ సెట్. అండ్ ఇక్కడ మీకు సలార్ మూవీలో శృతి హాసన్ తీసుకొచ్చి ఎంట్రీ సీన్ కూడా షూట్ చేశారు. ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ కి వీళ్ళైతే పేరు కూడా పెట్టారు, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. అండ్ లోపల కూడా కూర్చోవడానికి చైర్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈ ఎయిర్పోర్ట్ లో ప్లేన్ ఎక్కి మీరు ఏ ఊరికి వెళ్తారు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఈ రామోజీ ఫిలిం సిటీ గురించి ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో ఉంది. ఇక్కడ కనిపించే ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో కనిపిస్తుంది.